సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని పునఃసమీక్షించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. సీనియారిటీ ప్రతిపాదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమతో చర్చించకుండానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కొందరు సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా వీటిలో మార్పు చేర్పులు ఉంటాయని తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఏమైనా మార్పు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తున్నాయా? తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అనంతరం కూడా ఏఐసిసి పెద్దలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశాలను చర్చించనున్నారు. అయితే మంత్రివర్గంలో ఇప్పటి వరకు లేనటువంటి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తూనే, అలాగే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి, ఎక్కువ సంఖ్యలో జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేటటువంటి భావనలో కూడా పార్టీ ఉంది. కాబట్టి ఈ అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటుగానే ఇటీవల ప్రకటించిన 37 కార్పొరేషన్లతో పాటు అదనంగా పూర్తి స్థాయిలో కూడా కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ కూడా చేయనున్నట్లు సన్నాహాలు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేతల పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరెవరికి కేటాయించిన నియోజకవర్గంలో ఎటువంటి ఫలితాలు వచ్చాయి అనేటటువంటి అంశాలను కూడా బేరీజు వేసుకొని ఈ యొక్క కార్పొరేషన్ల కేటాయింపు కూడా జరగనుంది. ఇప్పటికే ప్రకటించినటువంటి 37 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఆ కేటాయింపులో మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నేతల పనితీరు ఆధారంగానే వారికి పదవులు కేటాయించాలనేటటువంటి భావనలో పార్టీ ఉంది. వీటితో పాటుగానే అటు పార్టీలో ఇప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉన్నారు. ఆయన ఈ నెలాఖరులోపు ఆయన యొక్క పిసిసి గడువు పదవి ముగియనుంది. కాబట్టి త్వరలో కొత్త పిసిసి నియామకం చేపట్టనుంది పార్టీ. అయితే సీఎం రేవంత్ రెడ్డి పిసిసిగా, సీఎం గా 2 హోదాల్లో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి పెట్టేందుకు పిసిసి పగ్గాలు వదులుకోనున్నారు. అయితే ఏ సామాజిక వర్గానికి పిసిసి పదవి కట్టబెడితే ఉంటుంది. అలాగే ఇప్పటికే బీజేపీ కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనుంది. ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది. కాబట్టి ఏ సామాజిక వర్గానికి ఇస్తే అటు కాంగ్రెస్ పార్టీ మరే ఒక ఈక్వేషన్స్ చూసుకొని పిసిసి చీఫ్ ని కూడా నియమించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగానే తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను నేరుగా కలిసి వినతి పత్రాలు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కావచ్చు, అనంతరం కూడా పాలమూరు రంగారెడ్డికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు కోరారు. వాటితో పాటుగానే రాష్ట్రంలో నిర్మించబోయేటటువంటి రోడ్లు, భవనాలు శాఖ మంత్రి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నితిన్ గడ్కరీ ఇలాంటి నేతలను కలిశారు. కాబట్టి మరి ఇతర వీరితో పాటుగానే ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి తెలంగాణకు అత్యధిక నిధులు కేటాయించాలి, తెలంగాణ అభివృద్ధి కోసం మరింత కేంద్రం దోహదపడాలనేటువంటి రీతిలో కూడా వినతి పత్రం అందజేసేటటువంటి అవకాశం అయితే కల్పిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగానే తెలంగాణకు అటు జిఎస్టీలో రావాల్సినటువంటి గ్రాంట్స్ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు వెంటనే విడుదల చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేసుకుంటాము. దీంతో పాటుగానే జాతీయ ప్రాజెక్టులను కూడా తెలంగాణకు ఇవ్వాలి అని కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా అటు పిసిసి చీఫ్ కు సంబంధించినటువంటి నిర్ణయం కావచ్చు, వీటితో పాటుగానే మంత్రివర్గ విస్తరణ సంబంధించినటువంటి అంశాలు, కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశాలతో పాటుగానే
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుల ఒక ప్రమాణ స్వీకారంలో కూడా ఆయన పాల్పంచుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, అయితే రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ప్రధానంగా అయితే నామినేటెడ్ పోస్టులకి ఎంపిక చేయనున్నారు. అలాగే పీసీసీ అధ్యక్షుని కూడా ఎన్నిక చేయనున్నారేమో రేపు. ప్రధానంగా అయితే ఈ వీటి మీద చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్ట్కి సీనియర్స్ని తీసుకుంటారా, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది.